తవ వధువు గొంతు కోసి పరారయ్యారు దుండగులు. విశాఖ జిల్లా గాజువాకలో జరిగింది దారుణం. మంచినీళ్లు కావాలని మాటలు కలిపిన దుండగులు వివాహితపై కత్తితో దాడి చేశారు. ఆమె గట్టిగా అరవటంతో దుండగులు పారిపోయారు. మంచినీళ్లు కావాలంటూ ఇంట్లోకి వచ్చిన దుండగులు ఓ వివాహిత గొంతు కోసి పరారైన ఘటన విశాఖ జిల్లా గాజువాకలో కలకలం రేపింది. గాజువాక శ్రీనగర్ కాలనీకి చెందిన ఈశ్వరరావుతో 4 నెలల క్రితం నర్సీపట్నానికి చెందిన కావేరికి పెళ్లైంది. ఈశ్వరరావు కూలీ కోసం వెళ్లడంతో కావేరి ఇంట్లోనే ఉంటోంది. ఈశ్వరరావు ఇంటికి మధ్యాహ్నం సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు వచ్చారు. దాహంగా ఉంది, మంచినీళ్లు కావాలని మాటలు కలిపారు. కావేరి నీళ్లు తీసుకొచ్చేందుకు లోపలికెళ్లింది. ఇందులో ఓ వ్యక్తి కత్తి తీసుకుని కావేరి గొంతు కోశాడు. భయంతో కావేరి గట్టిగా అరవటంతో దుండగులు పారిపోయారు. అరుపులు విని ఇరుగు పొరుగు వచ్చి చూసేసరికి కావేరి రక్తపు మడుగులో పడి ఉంది. గొంతు భాగంలో తీవ్ర గాయం కావడంతో ఆమెను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. 9:20 కల్లా డ్యూటీకి బయలుదేరిపోయాను. మా అమ్మగారు కూడా 9 కల్లా పనికి వెళ్ళిపోయారు. తను ఒక్కతే ఉంది ఇంట్లో. వాటర్ కావాలని అడిగి వచ్చి ఇలా గొంతు కోసి ఇప్పుడే వచ్చాడండి. నిత్యం జనం తిరుగుతూ ఉండే చోట పట్టపగలు జరిగిన ఈ దారుణం కలకలం రేపింది. విషయం తెలుసుకున్న గాజువాక ఏసీబీ ఘటనాస్థలానికి చేరుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు. తమకు ఎవరితో గొడవలు లేవన్న కావేరి భర్త ఇంటి పక్కనే ఉన్న యువకులపై అనుమానం వ్యక్తం చేశారు. పోలీసులు ఆ దిశగా విచారణ జరుపుతున్నారు.